నాకు నిద్రెలా పడుతుంది హాసిని. ఆ మణెమ్మ మాటలు విని ఆవిడ పూర్తిగా మారిపోయింది. ఇక మంజుకి ఏ కష్టం లేదు అనుకున్నాను. కాని మంజుని ఇంటి నుండి బయటికి పంపించడానికి నాటకం ఆడుతుందన్న విషయమే తెలుసుకోలేకపోయాను. ఇటు చూస్తే మీ అత్తయ్య దాన్ని గడప దాటి రావద్దన్నదే, అటు ఆ మణెమ్మ రానివ్వటం లేదు. ఆడపిల్ల ఒక్కతే ఎక్కడికని వెళ్తుందే? ఎక్కడుందో కనీసం ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేను కూడా అక్కకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశానమ్మా. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాకు అదే భయంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదు. అలాంటి పిల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంటే చాలా భయంగా ఉంది. అమ్మా, ఇదిగో అక్క ఫోన్ చేస్తుంది. ఏది? ఇలా ఇవ్వు. హలో అమ్మ మంజు, ఎక్కడున్నావు తల్లి? ఏమైపోయావు? నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? అమ్మా, నేను బానే ఉన్నాను. నువ్వేం కంగారు పడుకు. నేను ప్రస్తుతం సంధ్యతో పాటు తన ఇంట్లోనే ఉన్నాను. అమ్మయ్యా, ఎక్కడో ఒక చోట నువ్వు క్షేమంగా ఉన్నావు కదా? నాకది చాలు. నువ్వు ఫోన్ చేయకపోయేసరికి ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళిపోయావు అని భయపడిపోయాను. అమ్మా, నువ్వేం టెన్షన్ పడుకు. మీరు ధైర్యంగా ఉండండి. కన్న తల్లి నేనిక్కడుండగా నువ్వెక్కడో పరాయి కొంపలో తలదాచుకోవడమేంటి? మనసుకి చాలా కష్టంగా ఉందమ్మా. మీ అత్తయ్యని నేనెలాగో అలా బతిమిలాడుతాను. ఏదో ఒక రకంగా నచ్చ చెప్పుకుంటాను. నువ్వింటికొచ్చేయమ్మా. నేను ఇంటికి రావాలంటే అత్తయ్య పెట్టిన కండిషన్స్ నీకు తెలుసు కదమ్మా. నువ్వు ఇంట్లో కాలు పెట్టాలి అంటే సచ్చకు విడాకులిచ్చి నా కొడుకు డీజేని పెళ్లి చేసుకోవాలి. అలా అని నా చేతిలో చెయ్యేసి ప్రమాణం చెయ్యి. అయ్యో, పెళ్ళైన ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో కూడా తెలియని మనిషమ్మా మీ అత్తయ్య. ఇదంతా నా తలరాత. ఇలాంటి చోట ఉండాల్సి వస్తుంది. అమ్మా, ఏడవకు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. మంజు, మంజు, హలో మంజు, మంజు. అమ్మా ఊరుకో, అక్క సేఫ్గానే ఉంది కదా, ఇంకా నువ్వేడవకు. అది కాదే, ఇంతమంది ఉండి కూడా తను ఎవరూ లేనట్టు ఎవరి పంచనో బ్రతుకుతుంది. ఇంటికి రావాలంటే మీ అత్తయ్య చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ప్రపంచంలో ఏ ఆడపిల్లైనా అలా చేయగలుగుతుందా? ఏం పాపం చేసుకుంటే మనకిలాంటి కర్మ పడుతుంది? గతి లేక ఇక్కడ బ్రతకాల్సి వస్తుంది. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు మంజు. సిఐ గారు రాగానే సార్తో ఏదో ఒకటి మాట్లాడి నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎలా సాల్వ్ చేస్తారు? ఏముంది, సిఐ గారితో మాట్లాడి ఆ సత్య కుటుంబం మీద 498A సెక్షన్ కింద కేసు పెడదాం. కేసా? గృహహింస చట్టం. దాని మీద కేసు పెట్టామంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ లోపల తోస్తారు. ఇందులో వాళ్ళు చేసిన తప్పే ఉంది. ఎందుకు లేదు? ఇంటి కోడల్ని ఇలా బయటికి గింటేస్తారా? ఇది నేరం కాదా? ఆ మాటకొస్తే మన మంజు వాళ్ళింటికి సక్రమంగా కోడలిగా వెళ్ళిందా ఏంటి?